మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కీలక అలర్ట్ వచ్చేసింది. సాధారణంగా స్టాక్ మార్కెట్లు వారం రోజుల్లో 5 రోజులు మాత్రమే పనిచేస్తాయి. శని ఆదివారాలు మార్కెట్లకు సెలవు ఉంటుంది. అలాగే పబ్లిక్ హాలిడే లేదా ప్రత్యేక రోజుల్లో కూడా స్టాక్ ఎక్స్చేంజీలు పనిచేయవు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఫిబ్రవరి 1న ఈసారి ఆదివారం స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. అయితే ఆదివారం స్టాక్ మార్కెట్లు ఎందుకు తెరుస్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రకటనలు ఎల్లప్పుడూ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. మార్కెట్లు బడ్జెట్ న్యూస్ కు వెంటనే స్పందిస్తూ లాభాలు లేదా నష్టాలు చూపిస్తాయి. అందుకే ఇన్వెస్టర్ల కోసం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈసారి ఆదివారం కూడా ట్రేడింగ్ ను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఇది నిజంగా అరుదైన సందర్భమని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ ఫిబ్రవరి 1న ట్రేడింగ్ సాధారణంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 9 నుంచి 9 గంటల 8 నిమిషాల వరకు ప్రీ ఓపెన్ సెషన్ ఉంటుంది. 9 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు సాధారణ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ ట్రేడింగ్ లో ఈక్విటీ, F&O, కమోడిటీ డెరివేటివ్స్ అన్ని సెగ్మెంట్లలో లావాదేవీలు జరుగుతాయి. కానీ T+0 సెటిల్మెంట్ సెషన్, ఆప్షన్ సెషన్లు ఆదివారం హాలిడే కారణంగా ఉండవు. స్టాక్ మార్కెట్లు ప్రధానంగా ముంబైలో కేంద్రంగా పనిచేస్తాయి. ఈసారి బడ్జెట్ రోజు కావడం వలన మార్కెట్లు ఈ ప్రత్యేక సందర్భంలో పనిచేయనున్నాయి. ఇది ఒక ప్రత్యేక సందర్భమని చెప్పవచ్చు. భారత బడ్జెట్ చరిత్రలో దాదాపు 26 సంవత్సరాల తర్వాత బడ్జెట్ ఆదివారం రోజు వచ్చింది. చివరిగా 2000 సంవత్సరంలో బడ్జెట్ ను ఆదివారం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2015, 2025లో బడ్జెట్ శనివారం వచ్చింది. ఇప్పుడు దశాబ్దాల తర్వాత ఆదివారం రోజున బడ్జెట్ వచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా పనిచేయనున్నాయి. బడ్జెట్ సందర్భంగా నిపుణులు ఇన్వెస్టర్లకు కీలక సూచనలు చేశారు. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ట్రేడింగ్ ప్రారంభం, ముగింపు సమయాలను ముందుగా తెలుసుకుని ఉండటం మంచిది. ఆదివారం ట్రేడింగ్ కాబట్టి కొన్ని ప్రత్యేక సెషన్లు ఉండకపోవడం వల్ల కొన్ని ఆక్షన్లు లేదా T+0 సెషన్లను ప్లాన్ చేయొద్దని నిపుణులు సూచించారు. ఇన్వెస్టర్లు బడ్జెట్ ప్రకటనలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను అంచనా వేసి ఆ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మొత్తంగా చెప్పాలంటే ఫిబ్రవరి 1న ఆదివారం స్టాక్ మార్కెట్లు తెరవబడతాయి. ఇన్వెస్టర్స్ కి ఇది ఒక అరుదైన, ముఖ్యమైన అవకాశం. మార్కెట్ల ప్రతిస్పందనను పరిగణలోకి తీసుకుని ఆ రోజు స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా ట్రేడింగ్ చేయడం అవసరం.